అదర్‌వైస్ అదే కరెక్ట్ తెలంగాణ ఉద్యమం తర్వాత, హ్మ్. తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ నేను ఎట్లాగైనా ఎదగాలి అనుకున్న టైంలో అప్పటికి హ్మ్. గుజరాత్‌లో ప్రోగ్రామ్ చేశాను. మా మేడం కన్నమ్మ మేడం గారని ఉన్నారు. హ్మ్. ఇక్కడికి డాన్స్ ఓకే. చేయడానికి వెళ్తే మిమిక్రీ చేసేవాడిని. మళ్ళీ ఇది డాన్ డాన్స్ చేసేవాడిని. ఓహ్! డాన్స్ కూడా వస్తుంది ఆ! మీకు. నరేంద్ర మోడీ గారి సమక్షంలో గూడా మేము అప్పట్లో డాన్స్ చేసాం. ఆయన మన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్‌లో. ఓకే. తర్వాత ఆయన పీఎం అయిన తర్వాత గూడా ఢిల్లీలో చేశాను. ఓహ్! సూపర్. అలాగా ఇంకా అంచెలంచెలుగా ముందుకు ఎదుగుతూ పోతున్నాను. అప్పుడు ఎవరైతే నన్ను హ్మ్. అవాయిడ్ చేశారో, ఎవరైతే తిట్టారో, హ్మ్. అదే స్టేజ్ మీద నాకు సన్మానం జరిగింది. పురస్కారం కళారంగ విశిష్ట పురస్కారం అనిచ్చి, హ్మ్. అప్పుడు ఆహ్, ఆ తిట్టిన వ్యక్తే షాల్స్ ఇవ్వడం, పూలమాల ఇవ్వడం, సర్టిఫికేట్ ఓకే. ఇవ్వడం ఇవన్నీ హ్మ్. చేశారనమాట. ఓకే. అప్పుడు సూపర్. హ్యాపీ. హ్మ్. అంటే ఓకే. ఆ! నేను నా లైఫ్‌లో ఎవరైతే తిట్టారో వాళ్ళ చేతుల మీదనే వాళ్ళకి జరగలేదు గానీ నాకు అవును. జరిగింది. అదే. అంటే వాళ్ళకి జరగొద్దని గాదు. హ్మ్. బట్ గాడ్ గ్రేస్ అనడం అనడం కూడా కొంచెం ఒక రకమైనటువంటి ఎనర్జీ ఇచ్చిందేమో అని ఒక ఫీలింగ్ అనమాట అది.